ప్యాంటు షర్టు వేస్తే అచ్చంగా అది మన నారా చంద్రబాబు నాయుడే. అవినీతి అక్రమాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజాధనాన్ని దోచుకునే స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు నాయుడు. అధికారంలో దోచుకున్నవి దాచుకున్నవి అన్ని కలిపి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్కాములైనా, ఇన్సైడర్ ట్రేడింగ్ అయినా, స్కిల్ డెవలప్మెంట్ అయినా, ఫైబర్ నెట్ అయినా, అమరావతిలో తాత్కాలిక భవనాలైనా దోచుకోవడం దాచుకోవడంలో సింగపూర్ బాబుది అందెవేసిన చెయ్యి. ఇవన్నీ చూస్తే వాటే స్కిల్ బాబు అని పేరు మోసిన గజ దొంగలు సైతం అనాల్సిందే. తాను 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే నిప్పు కాదు, అది అవినీతి తుప్పు అని తేలిపోయే రోజులు త్వరలోనే రానున్నాయి. కొత్తగా ఇప్పుడు 2000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల డొంక కదులుతోంది. అదిగో అక్కడ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి తీగలాగితే ఇదిగో ఇక్కడ కరకట్టలో డొంక కదిలింది. మొన్ననే కదా నైపుణ్యంగా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్లు కొట్టేశాడని తేలింది. ఇప్పుడు కొత్తగా మరో భారీ దోపిడీ బట్టబయలైంది. అసలు తవ్వే కొద్దీ చంద్రబాబు అక్రమాలు బయటపడుతున్నాయా? అధికారంలో ఉన్నన్నాళ్లు అడ్డగోలు దోపిడీలు చేశారా? అవినీతి బయట పడకుండా ఇన్నాళ్లుగా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారు? ఏ వ్యవస్థలలో ఎవరెవరిని చొప్పించారు? ఏడాదికి 365 రోజులు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, రోజుకు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. దోచుకోవడం గురించి దాచుకోవడం గురించి ఆలోచించి ఆ పనిలోనే నిమగ్నమై స్కాముల్లో స్కిల్లున్నోడు అని నిరూపించుకున్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా? మరెవరో కాదు, ఆయనే మన నారా చంద్రబాబు నాయుడు.